హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నా పేరు జకీర్. తెలంగాణ క్యాబినెట్ విస్తరణ ఇక రేపో మాపో నేడో రేపో ఎల్లుండో అంటూ గడిచిన కొద్ది రోజులుగా, ఇంకా చెప్పాలంటే కొన్ని నెలలుగా ఒక ప్రచారం జరుగుతూ వస్తోంది. చివరాఖరకు అది పూర్తిగా మే వరకు వెళుతున్నట్టుగా కూడా మనకు ఇప్పుడు కనిపిస్తోంది. ఆ మేరకు ఢిల్లీ ఏఐసిసి వర్గాల నుంచి కూడా సమాచారం అందుతోంది. ఎందుకంటే ఏప్రిల్ అంటే ఈ థర్డ్ వీక్లో రాహుల్ గాంధీ అమెరికా పర్యటనకు వెళ్తున్నారు. అమెరికా పర్యటనకు వెళ్ళి వచ్చిన తర్వాత బహుశా అంటే ఆయన ఏప్రిల్ థర్డ్ వీక్ వెళ్తున్నారు. అండ్ ఆయన ఏప్రిల్ చివరికి వచ్చిన తర్వాత బహుశా మేలో దీనికి సంబంధించిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అంటే రాహుల్ గాంధీ కోర్టులో ఈ బంతి ఉంది, విస్తరణకు సంబంధించిన బంతి. బికాస్ ఇక్కడ తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అట్లాగే ఆయన క్యాబినెట్ సహచరులైన సీనియర్ల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. ఒకవైపేమో కాంగ్రెస్ పార్టీ ఒక స్లోగన్తో వెళ్తోంది, దేశవ్యాప్తంగా ఒక స్లోగన్తో వెళ్తున్న విషయం మనందరికీ తెలుసు. అండ్ తెలంగాణలో కూడా దీన్ని బాగా హైలైట్ చేస్తూ ప్రచారం సాగిస్తున్నారు. ఒకటి జై బాపు, జై భీమ్, అట్లాగే జై సంవిధాన్. అంటే ఒకటి భీమ్ అంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం గురించి చెప్పాలి, జై సంవిధాన్ అంటే కాన్స్టిట్యుయెన్సీ అనుకోండి, అండ్ జై భీమ్ అంటే ఇంకా ఎస్టీ బడుగులకు సంబంధించిన విషయంగా కూడా మనం భావించవచ్చు. జై బాపు అంటే మహాత్మా గాంధీకి సంబంధించి. సో జై బాపు, జై భీమ్ అండ్ జై సంవిధాన్ అనే ట్యాగ్ లైన్తో ఒక క్యాంపెయిన్ విస్తృతంగా కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తోంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉన్న చోట కూడా ఇటువంటి క్యాంపెయిన్ విస్తృతంగా జరుపుతోంది. అండ్ ఎస్సీ బీసీలకు సంబంధించిన ఒక కార్డును పెద్ద ఎత్తున దాన్ని ప్రచారంలోకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకొచ్చారు. సో ఓవైపు ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీలకు సంబంధించిన ఇష్యూను తెరపైకి తీసుకొచ్చినప్పుడు అగ్ర కులాలు ఈ క్యాబినెట్లో విస్తరణలో పోటీ పడుతుండడం అనేది చాలా సమస్యగా తయారైంది, చిక్కుముడిగా తయారైంది. దీంట్లో మనం ఒకసారి గమనిస్తే ఇప్పుడు క్యాబినెట్లో మంత్రివర్గం సంబంధించిన పేర్లలో ఇప్పుడు సుదర్శన్ రెడ్డి ఫ్రమ్ నిజామాబాద్ అండ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫ్రమ్ నల్గొండ అండ్ ఆదిలాబాద్ నుంచి వివేక్ అండ్ అదే ఆదిలాబాద్ నుంచి ప్రేమ్ సాగర్ రావు. వీళ్ళ పేర్లు చాలా కాలంగా పేపర్లలో, పత్రికల్లో, మీడియాలో మోగుతున్నాయి. అండ్ శ్రీహరి ముదిరాజ్, ఈయన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి, మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్. సో శ్రీహరికి పక్కాగా కన్ఫర్మ్డ్ అని తెలుస్తుంది చాలా నుంచి, ఎందుకంటే ఆ కమ్యూనిటీకి రిప్రజెంటేషన్ ఇవ్వాలి, క్యాబినెట్లో లేదు కనుక వాకిటి శ్రీహరి కంపల్సరీ అని చెప్తున్నారు. సో ఇప్పుడు క్యాబినెట్లో 6 బెర్తులు ఖాళీలు ఉంటే 4 భర్తీ చేయాలని సూత్రప్రాయంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. హైకమాండ్ కూడా దానికి ఆమోదం తెలిపింది. కానీ ఇప్పుడు ఇక్కడ ఈ రెడ్లు అంటే నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి పోటీ పడుతున్నాడు. అదే సమయంలో మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా పోటీ పడుతున్నాడు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అండ్ ఆదిలాబాద్ ప్రాంతంలో వివేక్, వీళ్ళిద్దరు కూడా చెప్తున్న పాయింట్ ఏమిటంటే, మేము బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి రావడం విషయంలో మాకు మంత్రి పదవులు హామీ ఇచ్చారనేది వాళ్ళ ఆర్గ్యుమెంట్. అట్లాగే ప్రేమ్ సాగర్ రావుకు మంత్రి పదవి ఇవ్వాలంటూ ఓవైపు బట్టి విక్రమార్క, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళిద్దరూ ప్రేమ్ సాగర్ వైపు మొగ్గు చూపుతున్నట్టు కొన్ని కథనాలు వస్తున్నాయి. అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు. సో ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి వీళ్ళిద్దరూ పోటీ పడుతున్నారు. ఒకటి వెల్మా, ఒకటి మాల కమ్యూనిటీకి సంబంధించిన వివేక్. అండ్ ఇప్పుడు శ్రీహరికి పక్కా అనుకుందాం. సో శ్రీహరి కాకుండా ఇంకా మిగతా ముగ్గురిలో ఒకవేళ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇస్తే ఈ రెడ్లను ఎందుకు ఇంకా ప్రమోట్ చేయడం అనే సమస్య, అంటే అటువంటి ఇష్యూ ఎస్సీ ఎస్టీ బీసీలో బాగా ఎక్కువగా క్యాంపెయిన్ జరిగే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగే వ్యవహారంగా కూడా మనం దాన్ని చూడాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వైపు ఎస్సీ బీసీలకు సంబంధించిన అంశాన్ని, అంటే ఎస్సీ బీసీల అంటే సామాజిక న్యాయం దిశగా ఈ రాష్ట్రం వెళుతోంది, ఈ ప్రభుత్వం వెళుతోంది, కాంగ్రెస్ పార్టీ వెళుతోంది అన్న మెసేజ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇస్తున్నప్పుడు, సో మరి క్యాబినెట్ విస్తరణ సందర్భంగా ఎస్సీ బీసీలకు ఎక్కువ అవకాశం ఇవ్వలేని పరిస్థితులు వస్తే, రెడ్లకే ఇస్తే
దాన్ని ఎట్లా సమర్థించుకుంటారనేది ఒక సమస్య. అందువల్ల ఏంటంటే అంతిమంగా రాహుల్ గాంధీకి ఈ నిర్ణయాధికారం అప్పజెప్పారు. ఆయన నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరుగుతున్నట్టుగా కూడా మనకు కనిపిస్తోంది. అలాగే సీనియర్ నాయకుడు, ఆయన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జానారెడ్డి ఒక లేఖ రాశాడు. అసలే వైపు సమస్య జటిలంగా తయారవుతుంటే జానారెడ్డి ఒక లేఖ రాసి మరింత సంచలనం సృష్టించాడు. ఆయన ఏం చెప్పాడంటే, ఈ రంగారెడ్డి, హైదరాబాద్ ఏదైతే జిల్లాలు ఉన్నాయో, ఎస్ట్వేల్ జిల్లాలు ఏవైతే ఉన్నాయో, ఈ జిల్లాల నుంచి ప్రాతినిధ్యం కల్పించాలి క్యాబినెట్లో అన్నది జానారెడ్డి లేఖ సారాంశం. అయితే ఈ జిల్లాల నుంచి ఉన్నది ఒక్క మల్రెడ్డి రంగారెడ్డి మాత్రమే. అయితే ఆశ్చర్యం ఏంటంటే, ఈ రెడ్లు ఎంతమంది ఒకవేళ మంత్రి పదవి కాకపోయినా మరొక పదవి, అంటే ఐ మీన్ లైక్ డిప్యూటీ స్పీకర్ ఆర్ చీఫ్ విప్ లాంటి పదవులు కూడా క్యాబినెట్ ర్యాంకు ఉన్న పదవులే. కానీ అవి వద్దని వీళ్ళంతా అంటున్నారు. ప్రేమ్సాగరావు నిరాకరిస్తున్నట్టు తెలుస్తోంది, రాజగోపాల్ రెడ్డి నిరాకరిస్తున్నట్టు తెలుస్తోంది, అండ్ మల్రెడ్డి రంగారెడ్డి కూడా నిరాకరిస్తున్నట్టు తెలుస్తుంది. వీళ్ళందరికీ మంత్రి పదవులు కావాలి, రెడ్లకు మంత్రి పదవులు ఇవ్వాల్సిందేనన్న వాదన ఒకవైపు కొనసాగుతోంది. తమకు గతంలో ఎన్నికల ముందే హామీ ఇచ్చినందువల్ల తమకు గ్యారెంటీ అని వివేక్ అండ్ రాజగోపాల్ రెడ్డి వాళ్ళు ఆశలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో మొత్తంగా ఈ ఇష్యూని జానారెడ్డి లేఖ మరింత సంక్లిష్టం చేసినట్టుగా కనిపిస్తోంది. అంటే సో ఈ ఉమ్మడి హైదరాబాద్ జిల్లాల నుంచి, అంటే ఈ రంగారెడ్డి హైదరాబాద్ నుంచి రిప్రజెంటేషన్ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా రంగారెడ్డికి ఇవ్వాల్సిన పరిస్థితులు నెలకొంటాయి. సో ఈ కాంటెక్స్ట్లో ఆలోచిస్తే మొత్తం మీద అయితే ఈ నెలాఖరు లోపు జరిగే పరిస్థితులు అయితే కనిపించడం లేదు. అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ మేలో బహుశా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత విస్తరణ జరుగుతుందని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.